తెల్లటి పల్చటి బట్టలో విభూతిని పోసేస్తారు. చాలా మెత్తటి విభూతిని మూట కట్టేస్తారు. మూట కట్టి శివలింగం మీద పట్టుకుంటారు. పట్టుకుని విభూతితో అభిషేకం ప్రారంభం చేస్తారు. చేస్తున్నప్పుడు వెనక చదువుతుంటారు, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని చదువుతుంటే, మనమైతే ఓ గ్లాస్ తోటో చెంచాతోటో ఇలా టిక్కు 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 కొట్టి కొద్ది 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 కొద్దిగా విభూతి వేస్తాం. వాళ్ళు అలా కాదు, ఈ విభూతి మూట పట్టుకుని ఆ మూటను కొడతారు. కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మతో నిండిపోతుంది. నిండిపోతున్నప్పుడు శంఖాలు, ఈ భేరీలు, పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తుంటే మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు.